ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. చెప్తుంటే ఎక్కడ పోయారో వీళ్ళందరూ అనిపిస్తుంది. అంటే ఇటువంటి జీవితం ఎంత మారిపోయింది కదా సార్ జీవితం. అసలు గిరిచుంటే సినిమా హిట్ రేలంగ్ గారితో. కానీ వాళ్ళు దాచుకోలేదా సార్ ఆ టైంలో? అంటే అదే దాచుకోవడం ఇవన్నీ మనకు తెలిసినవి కదండి, మనం ఎన్నో స్టోరీస్ విన్నాం కదా. అంటే అదే అనిపిస్తుంది, అంత వైభవంగా అంత వెలిగిన వారు ఎందుకు కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సిన వాళ్ళని వాళ్ళు చూసుకోలేదా అనిపిస్తుంది. ఇలా చాలామంది హర్నాథ్ గారు అయితే చాలా తాగి ఇంటికి వచ్చి అన్నయ్య నాకు కొంచెం డబ్బులు బాగానేవారు. ఏ హీరో అంటే ఆ రోజుల్లో హర్నాథ్ నాకు బాగా గుర్తుంది. మా ఇంటికి వచ్చేవారు, గుమ్మని స్మెల్ పాన్, ఇది జరదా. ఈ ఇంట్లో ఎవరు తెలుసా ఉన్నారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఈ ఇల్లు ఓనర్ ఎవరు తెలుసా? పింగళ నాగేంద్రరావు గారు. ఈ ఇంటి ఓనర్ ఇప్పుడు మీరు కూర్చున్న చోట ఆయన. ఇంకా ఆయనకి ఎవరు లేరని ఆయన ఎక్కించి వెళ్ళిపోయారు. నాకు మా ఇంటి ముందు వాకింగ్ వెళ్తుండేవారు, మంచి షూ వేసుకుని స్టిక్ పెట్టుకుని, ఎరా రే డింబకాయ అనేవారు నన్ను. ఆయన పలకరించి వెళ్తూ ఉండేవారు. ఆయనగా రాసిందంతా. ఇది గోఖలే గారి ఇల్లు, మా ఎదురిల్లు. ఇలా ఆయన ఘంటసాల గారికి అమ్మారు ఈ ఇల్లు. ఘంటసాల గారు వచ్చి ఒకసారి మా నాన్నగారు చెప్పారు, ఏమిటో బ్రదర్ సత్యం బ్రదర్, ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు, ఇలా 2-3 ఇల్లు పెట్టుకుంటే ఈ ట్యాక్సులు ఇవన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి, అందుకని నేను అమ్మేస్తున్నానంటే ఈ ఫ్రెండ్ వీళ్ళ నాన్నగారు కొన్నారు, సూర్యనారాయణ గారు, నా క్లాస్మేట్ వీడు శ్రీనివాస్, వాళ్ళు కొన్నారు. కానీ మొదట వాళ్ళ వారిది అంటే ఫస్ట్ పింగళ గారిది ఇల్లు, నడయాడిన నేల ఇది. ఇక్కడ ఇదే వీళ్ళు ఏం పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏం చేయలే, వీళ్ళు పెద్దగా ఏం చేయడం, కొన్ని ఊరికి ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టారు కానీ ఇలాగే ఉండేది. ఇందులో కింద అద్దెకి ఎవరు ఉండేవారు? సువర్ణ హీరోయిన్, సుచిత్ర గుర్తుందా మీకు? మరో చరిత్రలో బ్యాంకి పాప అని వస్తుంది సుచిత్ర అమ్మాయి, తను సుజాత అని చిరంజీవితో కూడా నటించింది. ఇప్పుడు జయం రవి వాళ్ళ అత్తగారు ఇక్కడ కింద అద్దెకు ఉండేవారు. అంతటి మహానుభావులు. ఒక పరిశ్రమ ఆ టైంలో కళాకారులకి విలువ ఉండేది, ఆత్మీయతలు కూడా ఉండేవి కదా. అలా నాకు ఎలాగంటే నేను విలువలు ఎలా చూశానంటే, వాణిశ్రీ లాంటి మహానటి ఆవిడ ఒక సావిత్రి తర్వాత వెలిగిన వెలుగు వేరు ఆవిడది. తర్వాత వీళ్ళందరూ జయసుధ వీళ్ళందరూ కదా. మా నాన్నగారు పోయిన తర్వాత నేను అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఇచ్చినప్పుడు ఫస్ట్ వెంపటి గారికి ఆయన భార్యకి నాకు తల్లి తండ్రిలాగా వాళ్ళకి ఇచ్చాం. ఆ తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు వాణిశ్రీని అప్రోచ్ చేశాను. చేస్తే ఆవిడ ఒకటే మాట అంది, మా మూర్తి గారు, నేను ఐ డోంట్ వాంట్ టు సే నో, వై బికాస్ ఐ హ్యావ్ గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ వన్ జెంటిల్మెన్, దట్ ఈస్ యువర్ ఫాదర్. యు నో వై? ఎందుకు తెలుసా? చింతామణి నాటకంలో నాన్నగారు నటిస్తుండేవారు, చెప్పా కదా. మనో వాళ్ళ అమ్మ షహీద, ఆవిడ కొన్నిట్లో ఆవిడ చింతామణి. మా నాన్నగారు బెల్వమంగళుడు, ఈయన ఇది సుబ్బిశెట్టిగా నలరామూర్తి గారు, ఆ రోజుల్లో యాక్టర్. కొన్ని పర్టికులర్గా కావాలన్నప్పుడు రేలంగి గారు, ఆయన సుబ్బిశెట్టి. అసలు ఏమిటి ఆ నాటకం అలా ఉండే. నేను చూసా వెళ్ళి నాన్నగారితో, రేలంగి గారితో నేను ట్రావెల్ చేశా ట్రైన్లో, అది వేరే విషయం. వెళ్తే ఈవిడ ఒక మాట అంది, నేను చెలికత్త వేషం వేసేదాన్ని, మీ నాన్నగారిది ఏంటో మా నాన్నగారు నాకు చెప్పారు, రత్నకుమారి అని అమ్మాయిరా, చాలా బాగుండేది, నల్లగా ఉండేది, తేనాంపేట దగ్గర గుడిసెల్లో ఉంటుంటే మేము వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళేవాళ్ళం స్టేషన్కి. ఆ రోజులు ఎవరికి కార్లు ఉండేవి కావుగా, ట్యాక్సీలో అలాగా. అప్పుడు నేను అంటుండేవాడిని, అమ్మ రత్నకుమారి నువ్వు పెద్ద స్టారు అవుతావు అంటే, ఏమిటానండి మీరు ఇలా అంటున్నారు, ఏమీ లేదండి చాలా కష్టపడుతున్నాను, ఎక్కడ ఏమీ ఆపర్చునిటీ లేవు. లేదమ్మా నీకు ఆ వర్చస్సు కనిపిస్తుంది, నువ్వు పెద్ద స్టారు అయిపోతావు చూడు అని అలా అంటుండేవట మా నాన్నగారు మాటిమాటికి. మీ నాన్నగారు అన్న మాట నిజమైందండి నా జీవితం. నేను ఈరోజు తిరుగులేని ఒక హీరోయిన్ అయ్యా నేను. అందుకని నేను తప్పకుండా తీసుకున్నాను. లేకపోతే నేను తీసుకునేదల్లా రఘుపతి వెంకయ్య గారు అవార్డు, మహానటి సావిత్రి గారు అవార్డు తప్ప నేను సాధ్యంత వరకు అవార్డ్స్ ఎక్కువ తీసుకోను. కానీ నేను అన్నాను, ఇది మా అమ్మగారు అవార్డు మీకు ఇస్తున్నామండి అంటే, నాన్నగారు అమ్మగారైనా నాకు పర్వాలేదు, నువ్వు అమ్మగారు ఇస్తున్నారో నేను తీసుకుంటాను, ఇదే వేరెవరిదైనా వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి తీసుకుంటాను. అది నాన్నగారి యొక్క ఇది. మరి అంతటి ఆత్మీయతల తర్వాత ఆ తర్వాత తరంగా మీరు ఈ కొత్త ప్రపంచానికి ఎలా మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు అంటే, ఇక్కడ ప్రపంచం ఏదో అయిపోయిందని కాదు, కానీ ఈ బంధాలు ఈ అంటే ఇటువంటి ఒక ఆత్మీయతలు కనిపించవు ఇప్పుడు అన్నది వాస్తవమా? ఒప్పుకుంటారా? తప్పకుండా.
నాన్నగారు మేబీ ఉన్నాయేమో కానీ నేను అంటే మనం పర్సనల్గా వాళ్ళతో ఇంట్రాక్షన్స్ తక్కువ. ఇప్పుడున్న కళాకారులు కానీ నటీమణులు కానీ వాళ్ళతో మనకి పెద్ద ఇది లేదు. ఎస్, కొంతమంది నాతో కొంచెం ఒక 10 ఏళ్ల క్రితం హీరోయిన్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కాంటాక్ట్లోనే ఉన్నారు. అటు మంజు భార్గవి అవని, ప్రభ, వీళ్ళందరూ. అదెవరు, రమ్యాకృష్ణ నాతో పర్ఫామ్ చేసింది ఒకే ప్రోగ్రామ్ కూచిపూడి. వాళ్ళ అమ్మగారు అడిగారని నాతో మంచి ఫైల్లో హీరోయిన్గా ఉన్నప్పుడు నాతో పర్ఫామ్ చేసింది. ఇంద్రజ, వీళ్ళందరూ మనతో. సో వాళ్ళందరిలో కూడా ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మొన్న మధ్యన కూడా నేను కొంతమంది ఒకళ్ళు ఈశ్వరిరావు వాళ్ళని కలిస్తే వచ్చి నా దగ్గర నమస్కారం పెట్టి వెళ్ళింది, మాస్టర్ గారు అని చెప్పి పలకరించి వెళ్ళింది. కల్పన రాఘవేంద్ర నా అదే డాన్స్ నేర్చుకుంది కొందాం. మొన్న మధ్యన హైదరాబాద్లో వెళ్తే తను అలాగే మాస్టర్ గారు అని కాదు, వద్దమ్మా అలా చేయకండి, అయ్యో మాస్టర్ గారు మీరు అని. ఇది ఆప్యాయతలు ఇంకా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ ఆ రోజుల్లో గోల్డెన్ ఎరాలో మన గోల్డెన్ సినిమా టైంలో ఉన్న ఆ యొక్క ఇవి తగ్గిందని నాకు అసలు తీరికే లేదు. తీరిక లేకుండా everybody is busy in their own running field. around in different directors. And yeah, there's a lot of now ఏమిటంటే make hay while sun shines. అంతే. మీరు దీపం ఉండగా ఇల్లు చక్కచక్క పెట్టుకోవాలని మన సామెత మనకే ఉంది. అందులో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, దాన్ని మనం తప్పుగా కూడా తీసుకోకూడదు. సో ఎవరిది ఆప్యాయతలు అవి ఉండే ఉంటాయి. మనకి అంత ఇది ఐ డెంట్ సీ ఇన్ ది బికాజ్ మనకి వాళ్ళతో టచ్ ఇప్పుడు అంతగా ఎక్కువ లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టార్స్ కానీ సింగర్స్ కానీ ఎస్ దే హ్యావ్ ఎలివేటెడ్. ఆ రోజుల్లో ఎన్ని వేల పాటలు పాడినా వాళ్ళు తెలిసి తెలియకుండా కనిపించేవారు. అటు బాలు గారు అవనండి, సుశీల గారు అవనండి, అసలు జానకి గారికి చెప్పాలంటే వాల్యూమ్స్ వీ కెన్ టాక్. మా చుట్టం ఆవిడ ఎస్ జానకి గారు చెప్పారు. సురేష్ గారు చెప్పారు. మా మామ సైడు ఆవిడ సిస్లావారు, రెండో పక్క మా ఆవిడ సైడు మా ఆవిడ సొంత పెదనాన్న కొడుకు చేసుకుంది, ఆవిడ చెల్లెలు కూతుర్ని. సో వాడిద్దరే మా కన్యాదానం చేసింది. సో జానకి గారు అంతటి గొప్ప మనిషి. అవును. అసలు ప్రేమని ఎలా బయటికి చూపించాలని మన ఆవిడదే నేర్చుకోవాలి కొన్ని విషయాల్లో. అంతటి తారాస్థాయిలో ఆవిడ ఉండి కూడాను అందరితో అంత సింపుల్. మా నాన్నగారి తర్వాత నేను చాలా ఆదరించేది ఆవిడ, బాలు గారు, వీళ్ళందరూ, సుశీల గారు, వీళ్ళందరూ ఏంటంటే అసలు ఆ ఆప్యాయతలు కానీ మనం ఎక్కడ కనిపించినా వాళ్ళు వచ్చి పలకరించటం, మన మీద ఏ మూర్తి బాగున్నావా అని అనడం పెద్ద విషయం అండి. మనం చిన్న కళాకారులు వాళ్ళ ముందు, కానీ వాళ్ళ యొక్క ఏమిటంటారు ఆ అభిమానం అవి అనేది చాలా గొప్ప విషయం. అవును. ఇది ఇప్పుడున్న తరం వాళ్ళు తెలుసుకోవాలి. అవును. దిస్ ఇస్ ఇప్పుడు మనం ఇన్నేళ్ళు అయిన తర్వాత మనం ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే జ్ఞాపకం అనే ఈ శీర్షికలో ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం? ఎందుకంటే అవన్నీ గోల్డెన్ ఇవి, అవి చెక్కి వెళ్ళిన విషయాలు. అవును, కరెక్ట్. ఇవి ఈ రోజు కాదు, 10 జనరేషన్స్ కూడా ఇది వచ్చి పెద్ద పాఠం తెలుసుకోవాలి. అవును. హౌ సింపుల్ యూ షుడ్ బి. నీకు ఎంత ఉన్నా నీకు ఈగో ఉండకూడదు. కరెక్ట్. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అటువంటి ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నాన్నగారు చాలా మంది పాటలు విని భలే పాడారు అన్నారు కదా, ఆయనకి నచ్చిన గాయకులు ఎవరైనా ఉన్నారా? చాలా. మొట్టమొదట ఆయనకి బాగా నచ్చిన గాయకుడు బాలు గారు. అవునా? బాలు గారు ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు అంటే చాలా ఆయన కల్మషం లేని మనిషి. మా నాన్నగారు ఓపెన్గా చెప్పారు, ఒరే అసలు బాలు ఏమిట్రా అంత బాగా అలా పాడాడు, నా వల్ల కాదురా, ఏమిటి అసలు ఆ స్థాయి ఏమిటి, ఆ ఫినిషింగ్ ఏమిటి, అక్కడ అసలు మోల్డింగ్ ఏమిటి, ఆ వాయిస్ చేంజ్ ఓవర్ ఏమిటి అని అలాగా ఆయన పెద్ద ఫ్యాన్ ఇళయరాజా గారికి. కానీ ఇళయరాజా గారిదే ఆయన పాడతారేమో అనుకున్నాం, ఆ ఛాన్స్ నాన్నగారికి దొరకల. కానీ ఇళయరాజా గారి మ్యూజిక్, ఎంఎస్ విశ్వనాథన్ గారు, వాళ్ళందరివి ఈయనంతా ఆస్వాదించేవారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి కూడా మా ఇంట్లో ఏదో ఆడిషన్ కోసమని, ఏమండి మా అమ్మాయి పాడుతుంది సినిమాల్లో, ఇప్పుడు ఒక సినిమా పాడుతోంది, మీ దగ్గర పాడించాలని వచ్చామని ఏదో పాడించడానికి వస్తే అలా ఎంకరేజ్ చేసి పంపించేవారు. అమ్మా నువ్వు సుశీల్లా తయారవుతావు, అబ్బా పైకి వస్తావు నువ్వు. ఏమిటంటారు చూడండి, కొన్ని బ్లెస్సింగ్స్ రియల్ అవుతాయి. అవును, ఇందాక వారి గురించి చెప్పారు కదా మీరు. వాణిశ్రీ గారు, పి సుశీల గారే చాలా చోట్ల చెప్పారు. ఆవిడ సినిమా ఇండస్ట్రీకి రాకమునుపు నాన్నగారు ఆల్రెడీ పాడడం మొదలెట్టేశారు. 7-10 ఏళ్ళు అప్పటికే. ఆయన విజయనగరం పాడడానికి వెళ్ళినప్పుడు ఒక కచేరీకి సుశీల గారి తండ్రి వారు ఇంటికి భోజనానికి పిలిచారు నాన్నగారిని. వెళ్ళి భోజనానికి కూర్చున్నప్పుడు ఇలా మా అమ్మాయి సంగీతం నేర్చుకుందండి, ఒక అమ్మాయి సుశీల అని మీ ముందు పాడుతుంది, మీరు ఆశీర్వదించాలి అంటే ఆవిడ వచ్చి పాడారట, తంబూరా పెట్టుకుని. మా నాన్న చెప్పారు, సన్నగా ఉన్నారా సుశీల, వచ్చి పాడింది. నేను చెప్పాను, అమోఘమైన భవిష్యత్తు ఉందమ్మా నీకు,
నువ్వంటే ఏమోనండి మాకు సినిమాలు అవి మాకు తెలియదు, మా ఫ్యామిలీస్లో ఇవి అలవాట్లేదు అని ఆయన చెప్పారట.